జనసేన పార్టీ ఆవిర్భావం 14 తారీఖు ఉంది కదా. సో 14 తారీఖు ఇలా ఆయన ఆవిర్భావం రోజు ఏం మాట్లాడతారు అనుకుంటున్నారు? 11 అయిపోయి 11 అంటే మళ్ళీ వేరే వాళ్ళు కోపం వస్తాము. 11 అయిపోయి 12వ ఆవిర్భావ దినోత్సవం దేశ చరిత్రలో ఇదొక గొప్ప సభగా మిగిలిపోబోతుంది. చాలా బ్రహ్మాండమైన సభగా మిగిలిపోతుంది. ఒక ఉవ్వెత్తున కెరటంలా పడేటటువంటి జన సైనికులు, వీర మహిళలు మీరు చూస్తారు. ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారో మాకు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఆ సభకి వెళ్ళాలని చెప్పి మేమందరం కూడా అనుకుంటున్నాం. సభకు వెళ్తాం. ప్రతి ఒక్కరూ కూడా జనసేన ఆవిర్భావ సభకి వచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం మాట్లాడినా మధ్యతరగతి కుటుంబాలకి, పేద కుటుంబాలకి న్యాయం జరిగేలా మాట్లాడాలి. ఆయన జీవితమే పేదల కోసం పుట్టాడైనా, పేద ప్రజల అభ్యున్నతి కోసమే అతను కొనసాగుతున్నాడు. ఆయన సొంత సొమ్ము ఖర్చు పెట్టి పేదలకి ఆయన కష్టార్జితాన్ని మొత్తం కూడా పేద ప్రజల అభ్యున్నతి కోసమే ఉపయోగించాడు. కాబట్టి అలాంటి మహానుభావుడు ఈ సభ జరుపుకుంటున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ సభను విజయవంతం చేయాలి. భారీ ఎత్తులో జరుగుతున్నటువంటి ఈ సభ ఎలాంటి అవాంతరాలు జరగకుండా చక్కగా జరిగిపోవాలని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించాలి. ఏ దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. అలాగే కుర్రోళ్ళు మీరు ఎంతో ఉత్సాహంగా సభకు వెళ్తుంటారు. జాగ్రత్త సుమా, కొన్ని దుష్టశక్తులు మనలో ప్రవేశించి మనకి యాక్సిడెంట్లు జరిగే విధంగా కూడా ప్రయత్నం చేయగలుగుతారు. మీరంతా చాలా జాగ్రత్తగా క్షేమంగా వచ్చి విజయవంతం చేసి క్షేమంగా వెళ్ళాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుష్ట చతుష్టయం ఏ రూపంలో వస్తుందో తెలియదు కాబట్టి జాగ్రత్త 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 అని చెప్పి మరీ హెచ్చరిస్తున్నాము. ఈ సభ జరుపుకోవడం మనం అదృష్టంగా భావిస్తున్నాం. మనం అదృష్టంలో ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పవన్ కళ్యాణ్ గారు బాధపడేలాగా ఉండకుండా చాలా జాగ్రత్త వహించి మీరు వచ్చి సభను విజయవంతం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ఆవిర్భావం రోజు ఎవరెవరు రావచ్చు అనుకుంటారు? గెస్ట్ నరేంద్ర మోడీ గారు ఇట్లా రావచ్చు అంటారా? నరేంద్ర మోడీ PM ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదండి. ఎవరు వస్తారనేది ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. కాకపోతే సభ ప్రతి ఊళ్ళలో సభలు పెట్టుకున్నారు. ఈవేళ ఎలాగెళ్దాం, ఏ రకంగా వెళ్దాం, ఏ రకంగా వెళ్ళి విజయవంతం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్లాన్లో ఉన్నారు. వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ ఈ అద్భుతమైన, ఈ అఖండమైన సభను విజయవంతంగా క్షేమంగా జరుపుకోవాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు వర్మ గారు వచ్చేసి కొంచెం పవన్ కళ్యాణ్ గారికి సపోర్టివ్గా ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ ఆవిర్భావం రోజు వస్తారంటారా వర్మ గారు, పిఠాపురం వర్మ గారు? అది వస్తేనే మంచిది. ఇప్పుడు ఆయన దగ్గరుండి గెలిపించుకున్నాడు, దగ్గరుంటే మంచిది. లేదు దూరం అయితే మరి ఏమో చెప్పలేమండి. మనం ఏం చెప్తాం దాని గురించి? ఎందుకంటే ఆయన ఈ మధ్య అసంతృప్తితో ఉన్నాడు. ఎవరి మీద అసంతృప్తి? ఎక్కడ మన ఎవరు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద అసంతృప్తి వ్యక్తపరచాల్సింది పోయి ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద వ్యక్తపరుస్తున్నాడు. ఆయనకి జాబ్ ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్. ఆయనకు ఉద్యోగం ఇవ్వాల్సిన చంద్రబాబు నాయుడు, లోకేష్. కొంత ఓపు పట్టవా బాబు, వాళ్ళందరూ ప్లాన్లు చేసుకుంటున్నారు ఎవరికి ఏ ఉద్యోగం ఇవ్వాలనేది. ఈ లోపల ఓపిక నశించిపోయి ఇష్టానుసారం మాట్లాడి ఏదో జన సైనికుల్ని కించపరిచేలాగా మాట్లాడితే మాత్రం క్షమించేది ఉండదు. కాబట్టి నువ్వు చరిత్రలో మహానుభావులను నిలిచిపోదాం అనుకుంటున్నావా, దుర్మార్గుడిగా నిలిచిపోతావు అనుకుంటున్నావా? అది నీ మనస్సుకే, నీ వ్యక్తిత్వానికి వదిలేస్తున్నావు. కాబట్టి నువ్వు చేసే ప్రకటన నువ్వు చేస్తున్నావో లేదో తెలియదు కానీ నీ అనుచరులు చేస్తున్నటువంటి ప్రకటనలు చాలా బాధ కలిగిస్తున్నాయి. అవి మానుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.